దేవుడు ఆజ్ఞలు గైకొనలేము. అయినప్పటికీ కాడ ఆయన ఇంత అభిషేకముతో నింపుతున్నాడంటే, కొలత లేని ఆత్మతో నింపుతున్నాడంటే, అన్య భాషలతో నేను అభిషేకిస్తున్నాడంటే, దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి కన్నీరు విడుస్తూ, అయ్యా నన్ను ఇంతగా నువ్వు ప్రేమించావంటే, అయ్యా నేను ఎంతో ధన్యురాలనయ్యా, అయ్యా నేను ఇంతగా అదృష్టవంతురాలనయ్యా. నాకు ఈ లోకంలో ధనము ధాన్యం నాకు వద్దయ్యా, మేడం ఎద్దలు వద్దయ్యా, అంతస్తులు నాకు వద్దయ్యా, ఈ లోకము నాకు ఏది వద్దయ్యా. నువ్వు కావాలి ప్రభా, నీ అభిషేకము కావాలయ్యా, నీ ఆత్మ కావాలయ్యా, నీ అన్ని భాషల వరకు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా అని గుండెలు బాదుకున్న దేవుణ్ణి అడుగు. ఎవరైతే పొందుకోలేదో, ఇంకెవరికైతే రాక పొందుకోలేకపోతున్నారో, ఇప్పుడే దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు అది కావాలి ప్రభా, ఈ లోకం ఏది వద్దయ్యా, నువ్వు కావాలి ప్రభాని అడుగు. ఒకసారి అడుగు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా మనవులు ముందే నీ మనుగడలో ఉండే. నువ్వు మనవ చేస్తే చాలా ఆయన గ్రంథంలోనికి వెళ్ళిపోతాయి. ఆయన నీ కొరకు సిలువలో మరణించి, నీ కొరకు రక్తం చిందించి, నీ కొరకు ప్రాణం పెట్టి, మరలా తిరిగి లేచి ఆత్మస్వరూపుడై, ఇదిగో మన మధ్యలో పరిశుద్ధాత్మ పావురువాకరమై మన మధ్యలో దిగి వచ్చిన దేవుడు ఆయన. రేకేలేరు తోరుబో షేకెతోలు రుమాసి అంతేరే రేకేతేలు రుమాంచురియాసి అంటే. మరొక్కసారి రెండు చేతులు మనసు పూర్తిగా పైకెత్తి అడుగు, ఎందుకయ్యా నన్ను ఇంతగా నువ్వు ప్రేమిస్తున్నావు, ఎందుకయ్యా నా మీద ఇంత జాలి చూపుతున్నావు, ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ, ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత ఇష్టమని ఆయన. నాలో ఏ మంచి లేవుందయ్యా, అయ్యా నీవు ఇష్టపడిన మంచి నాలో ఏమీ లేదు కదా ప్రభా, అయ్యా నేను పాపిని కదయ్యా, అయ్యా నీ లోకానుసారంగా తిరిగే వ్యక్తిని కదయ్యా, నాలో ఏ మంచి లేదు కదయ్యా, అయ్యా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నామంటే ప్రభా, అయ్యా నేను ఎంతో ధన్యుడినని. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివే. తాగుబోతున్నా నేను ప్రేమించాడు, ఇష్టానుసారంగా తిరుగుతున్నా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా నేను ప్రేమిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నా నేను ప్రేమిస్తున్నాడు. దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించకపోయినా, దేవునికి ఆయుష్టకరంగా నువ్వు బ్రతుకుతున్నా, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడంటే బిడ్డ, ఒక్కసారి నీ మనసును దేవుని వైపు తిప్పుతావా? ఒక్కసారి నీ మనసుని ఆలోచనలు తీసివేసి దేవుడు మనసును దేవుడు ఆలోచనకి రావాలని ఒక్కసారి దేవుడు తీసుకో. స్థిర హృదయము తీసి స్థిర హృదయంలో నూతన హృదయం పుట్టించమని దేవుడిని అడుగు. అయ్యా ఇప్పుడు ఈ హృదయములు అనేకం ఉన్నాయ్యా, ఈ లోకం ఉందయ్యా, ఈ లోక పేరు ప్రఖ్యాతలు కావాలనుకున్నానయ్యా, ఈ పేరు ప్రఖ్యాతలకి నాకు ఆస్తి కావాలనుకున్నాను. చాలా మంది అదే, అయ్యా నేను ఇన్ని లక్షలు సంపాదిస్తే, ఇంత డబ్బు ఉంటే నాకు పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి అంటే అనుకున్నామేమో. లేదు లేదు, దేవుడు ఇస్తేనే అది నీకు వస్తుంది. సలోమనికి దేవుడు ఇస్తేనే పేరు మంచి ఖ్యాతి, మంచి పేరుని దేవుడు ఇస్తేనే వచ్చింది, డబ్బును బట్టి రాలేదు. ఈరోజు డబ్బును బట్టి తిరుగుతున్నావేమో, మందిరాన్ని విడిచిపెట్టి నాకు కావాలని ఓకే వెతుకుతూ తిరుగుతున్నావేమో, దాన్ని విడిచిపెట్టరా. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా నా దేవుడు నీ ఖ్యాతిని మంచి పేరుని ఇవ్వగల దేవుడు. రే బలాబా శబరబా రేకెతెలే రోతు యాంతోరో మోషి యాంతోరో మాలాతి అలాసియా లేకెతెలే రోసి అతు మోషి అటిరి మనుటి అలతిరియా. చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, అవన్నీ ఉన్నా నువ్వు చనిపోయినప్పుడు అవి ఏవి ఇక్కడ నీతో రావు, అవేవి ఇక్కడ నీతో రావు, నీతో చివరి వరకు ఉండదు. ఇదిగో ఈ దేవుడే, ఈ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను కడ వరకు నడిపించేది ఈ దేవుడే. నీ ధనముని నడిపించలేదు బిడ్డ. ఎంత దూరం అయిపోతారో ఒకసారి అర్థం చేసుకో. దేవునికి ఎంత దూరం అయిపో దేవునికి అర్థం చేసుకో. ఒక్కసారి దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని మేలులు జరిగినాయో, దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఎన్ని బాధలు వస్తాయో ఒకసారి అర్థం చేసుకో. నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, ఏ ప్రాంతంలో నాకు తెలియదు, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ జిల్లాలో నాకు తెలియదు. కానీ ఇదిగో లైవ్ లో చూస్తే నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి ఎంత దూరం అయిపోయా ఒకసారి గుర్తు చేసుకో. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా ఆయన వైపు నువ్వు తిరగగలుగుతావా? ఇప్పటికైనా ఆయన వైపు యూటర్న్ తీసుకోగలుగుతావా? ఈ రోజు నువ్వు తీసుకోగలిగితే, ఈ రోజు కనుక నీవు ఆయన వైపు తిరగగలిగితే నీ జీవితాన్ని మరలా నా దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించబోతున్నాడు. పరిశుద్ధాత్మ బలముగా సంచరిస్తున్నాడు ఇక్కడ. ఎందుకు నన్నింతగా నీవు
ఈ రూమ్ అంతా ఆయన ఆత్మతో నింపబడిపోయింది. ఒక అదృశ్యమైన వ్యక్తి ఇక్కడ సంచరిస్తున్నాడు. ఆయన ఒక తెల్లటి అంగీతో ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. బా బా ఒక మహిమ, ఒక మహిమ, ఒక మహిమ, ఒక మహిమ, ఒక మహిమ. బా ఓ ఓ రిబలసియాతో బాబాసియా ఓ పరిశుద్ధాత్మ బాబా పరిశుద్ధాత్మ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు ఇక్కడ. బలముగా బలముగా తాగుతున్నాడు ఆయన. ఎందుకు నానింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. అందరు రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఈ ధన్యతను చాలా మంది కోల్పోతున్నారు. ఈ అభిషేకాన్ని చాలా మంది పొందుకోలేక ఇంటిలో ఉండి ఇదిగో నిర్లక్ష్యం చేసి ఆరాధనకి రాలేకపోతున్నారు చాలా మంది. హల్లెలూయా. అందరికీ మన మనసు పూర్తిగా హృదయంలో నుంచి ఎందుకు నానింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందరు రెండు చేతులు యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా. ఎందుకు నానింతగా నీవు ప్రేమించితివో దేవా. తండ్రి నీకు వందనాలయ్యా. నీ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆరాధన జరిగించుకున్న దేవా నీకే వందనాలు. నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ కొలత లేని ఆత్మను బట్టి నీకు వందనాలు అయ్యా. మా హృదయాలన్నీ కాడ ప్రభా ధైర్యముతో నింపినందుకు నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో అయ్యా నీ సన్నిధిలో ప్రభా కొలతలేని అభిషేకముతో నింపినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా లైవ్లో ఉన్నప్పుడు ఇక్కడ మీరు దర్శించి ఇప్పుడు తర్వాత చూపుతున్న ఆరాధన చేసిన అభిషేకంతో వాళ్ళని తాకి నూతనమైన ఆత్మతో మీరు నింపమని ఇప్పుడు జరిగించిన ఆత్మ సమస్త ఘనతమై మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చెప్పండి కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా రబలబా రిబిలా సిరియా తరగల గట్టిగా రిబా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  రిబాలాబు షెకెలేతురు రోసియాంతెరిగల రవాసిహెతరియా. సమస్త ఘనత మహిమ మన యేసుకే చెల్లును గాక. ఆమేన్. అందరం ఇక్కడ కూర్చుందాం. ఆత్మ ఆపలేకపోతున్నాం. అభిషేకం కొలత లేని పొర్లు పొంగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరి లైవ్ లో చూస్తున్న బిడ్డలకి ఇక్కడ ఉన్న బిడ్డల కాడ మరి మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని సియోను నుండి దేవుడు దీవించును గాక. సియోను నుండి దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత మనము చెల్లించే బిడ్డలుగా మనం ఉండును గాక. హల్లెలూయా. ఈ రోజు వర్తమానము ఏంటంటే ఇవాళ చాలా మంది దురదృష్టవంతులు. ఇవాళ రాని వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు. ఎందుకంటే శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మీ దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏంటి
ఏమి శ్రేష్టమైనది పొందుకోవాలంటే కొంతమందికే ధన్యత ఉంటుంది, అందరికీ ధన్యత ఉండదు. కారణం ఏంటంటే దేవుడు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఇష్టంగా ఉంటారో, దేవుడి కొరకు ఏదైనా చేయగలను అని అనుకుంటారో వాళ్ళకే కొన్ని ఆ వాక్కులు దేవుడు వినిపిస్తాడు. హల్లెలూయా. అంతే తప్ప నామమాత్రంగా వచ్చి ఏదో స్వస్థతల కోసము, లేకపోతే ఆశ్చర్యకార్యాల కోసము, వాళ్ళకి విడుదల కోసము, లేకపోతే దీవుల కోసం వచ్చే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే దేవుడు ఉంచేస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, మనము ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు ఈ లోక ప్రజలు అనేది చెబుతూ మీకు వాక్యంలోనికి ముందుకు నడిపిస్తుంది. ఎలా అంటే దేవునికి మనము ఏమి ఇవ్వాలి, దేవునికి మనము ఇలా వర్తమానం ఏంటి, దేవునికి మనము ఏమి ఇవ్వాలి. హల్లెలూయా. ఇదే మూలవాక్యము. చూడండి, అందుకే 106 కీర్తన 13వ వచనం. 106 కీర్తన 13వ వచనం. అయినను వారు ఏం చేశారంట? ఆయన కార్యములు వాళ్ళు వెంటనే మరిచిపోయిరి. 108 అధ్యాయము 12-13 వచనం. సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడును గాక. ఇప్పుడు ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరి సహాయం కోరుకున్నారు? అరణ్యం వెళ్తున్నప్పుడు దేవుని సహాయం కోరుకుంటే వాళ్ళకి మన్నా అంటే మన్నాని, పూరేలంటే పూరేల్ని, బండ నుంచి నీళ్ళు కావాలంటే నీళ్ళని అన్ని కాడ వానికి సమకూర్చాడు. హల్లెలూయా. ఆయన సహాయం కోరుకోవటం వల్ల ఆ ప్రజలు ఏం చేశారు? శూరకార్యాలు జరిగించాడు. మోషే శూరకార్యాలు జరిగించి వాళ్ళకి ఏది కావాలంటే అది దేవుడు ఇచ్చాడు. అవునా? ఇచ్చి శత్రువుల్ని అణగద్రొక్కాడు. వాళ్ళ శత్రువు ఎవరు? పరో ఎర్ర సముద్రం దాటతాకి వెళుతున్నప్పుడు వెనకాల ఫరో సైన్యం ఏం చేస్తుంది? ఇశ్రాయేలుని చెప్పండి అమ్మా, తమురుతా ఉంది. ఎందుకు? వాళ్ళని హతమార్చాలని. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? ఆ శత్రువులందరూ కూడా సముద్రములోనే అణగద్రొక్కేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అణగద్రొక్కితే ఆ ప్రజలు ఏం చేస్తున్నారంట? 106 కీర్తన 13వ వచనంలో ఏం చేస్తున్నారంట? ఆయన కార్యములు వెంటనే. ఈరోజు ప్రజలు కూడా ఎలా ఉన్నారు? దేవుడు చేసిన కార్యాలు వెంటనే మర్చిపోయే వాళ్ళగా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలని గుర్తు పెట్టుకునే వ్యక్తిగా లేరు. దేవుడు చేసిన కార్యాల కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టేవారుగా లేరు. హల్లెలూయా. అంటే వాళ్ళు దేవునికి ఏమి ఇవ్వలేదు? సమయము ఇవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీకు అందుకే దేవునికి ఏమి ఇవ్వాలి అని అంటే మొదటి మాట ఏంటంటే సమయము ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? చూడండి, మనము అనేక వాటికి సమయాన్ని ఇస్తాం. స్నేహితుల కొరకు ఒక సమయాన్ని ఇస్తాం, చదువు కొరకు ఒక సమయాన్ని ఇస్తాం, భార్య కొరకు ఒక సమయాన్ని ఇస్తాం, భర్త కొరకు ఒక సమయాన్ని ఇస్తాం. అలాగే స్త్రీలు ఏం చేస్తారంటే ఇంటి పనుల కోసము ఒక సమయాన్ని ఖచ్చితంగా కేటాయిస్తారు. తర్వాత కొత్తగా పెళ్ళైన తర్వాత వాళ్ళైతే పిల్లలు పుడితే పిల్లల కొరకు ఒక సమయాన్ని ఖచ్చితంగా పాలు ఇవ్వటానికి, ఫీడింగ్ ఇవ్వటానికి ఖచ్చితంగా సమయాన్ని ఇస్తారు. చూడండి, అన్నిటికీ సమయాన్ని మనం ఇస్తాం. ఈ ఉదయకాలంలో నేను ఒక పోస్ట్ చూసినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ పోస్ట్ చూస్తే ఏంటి ఆ పోస్ట్ అంటే, ఫేస్బుక్కి 3 గంటల సమయాన్ని ఇస్తాం. దేనికి? ఫేస్బుక్కి 3 గంటల సమయం ఇస్తాం. ఎవరితోనైనా చాటింగ్ చేయాలంటే మెసేజ్లు ఇవ్వడానికి 3 గంటల సమయాన్ని ఇస్తాం. ఏదైనా పాటలు వినాలన్నా, పాటలు అంటే మ్యూజిక్ వినాలన్నా దానికి లేదా 1.5 గంటల సమయాన్ని ఇస్తాం. కానీ దేవుడు నిన్ను రోజంతా కాపాడి రాత్రంతా ఆయన రెక్కల నీడలో కాచి
మరొక దినాన్ని నీకు దయచేసిన దేవునికి మాత్రం ఎంత ఇస్తావు? 1 నిమిషము. నేను ఒక ఆయన అంటున్నాడు వచ్చి, పనులకి వెళ్ళినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు గంటల తరబడి వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో కాపాడాడు. కావాల్సిన ఆర్డర్లన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడికి అంట మూలకెళ్ళంట, నన్ను క్షేమంగా చూడు, అవన్నీ నాకు ఇచ్చేయి. ఏంటి చెప్పండి, ఏంటి? నన్ను క్షేమంగా చూడు, అవన్నీ నాకు ఇచ్చేయి. మరొక తల్లి ఒక మెసేజ్ ఇచ్చింది నాకు. ఈ 2 చూసినప్పుడు ఈ వాక్యం ఇచ్చే నాకు ఈరోజు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడని ప్రశ్నించే మనం, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అని ప్రశ్నించే మనం దేవునికి ఏమి ఇచ్చామని ఎప్పుడైనా ఆలోచించామా? ఏమి ఇచ్చామంటే ఆయన ఏమని రాశారంటే అక్కడ, సమయాన్ని ఇచ్చామా అని క్వశ్చన్ మార్క్ పెట్టి పక్కన లేదు. చెప్పండి. ఉదయకాలం లేసాం, బ్రష్ చేసుకున్నాం, టిఫిన్కి సమయం కేటాయించాం, బండి తుడవటానికి కేటాయించాం, బట్టలకి వేసుకోవడానికి కేటాయించాం. కానీ దేవునితో గడపటానికి, ప్రార్థన చేయటానికి సమయాన్ని ఇచ్చావా అంటే లేదు అని అంటాం. ఆమేన్, హల్లెలూయా. సరే, నువ్వు లేచేవు ఎక్కడి నుంచి? మంచం మీద నుంచి. అంటే నీతో పాటు పడుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో మంచం మీద నుంచి లేకుండా మంచం మీదే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ప్రథమ స్థానాన్ని ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు మృతులు కాబట్టి. మృతులు దేవుని స్తుతించలేరు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు, ప్రథమ స్థానాన్ని ఇవ్వలేరు. అవునా? కానీ నువ్వు బ్రతికేవు కదా, మరొక దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా. మరి నువ్వు మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చావంటే దాంట్లో ఏమని చెప్పారంటే ప్రథమ స్థానాన్ని ఇవ్వలేదు. అలాగే నెలంతా కష్టపడ్డావు, నెలంతా కూడా దేవుడిని క్షేమంగా డ్యూటీకి తీసుకొచ్చి పనులకి వెళ్ళి పనుల నుంచి క్షేమంగా తీసుకొచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అపాయకర పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఎండలో కాపాడుతూ తీసేయండి సార్, ఫోన్ తీసేయండి సార్, సైలెంట్ పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు సైలెంట్ పెట్టేసాను సార్ కొంచెం. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, వెళ్ళిన నీవు నెలంతా కష్టపడి నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి నీ సంపాదనలో 10వ భాగము తీసేవు అంటే చెప్పే మాట ఏంటో తెలుసా? మా ఇంట్లోనే సరిపోతలేదయ్యా, మేమేమి తీసుకురామని అంటారు. దానికాడ ఏంటిది లేదు. 3 కాడ ఏంటిది? సమయాన్ని ఇవ్వలేదు, దేవునికి మొదట ప్రథమ స్థానాన్ని ఇవ్వలేదు, నీ సంపాదనలో 10వ భాగం దేవుడికి ఇవ్వలేదు. అప్పుడు కింద ఏం రాశారంటే, మనం ఇవ్వగలిగినవే దేవునికి ఇవ్వకుండా దేవుడి నుండి నువ్వు ఎలా ఆశించగలుగుతున్నావు, ఏ అధికారముతో అడుగుతున్నావు? మొదట దేవునికి ఇద్దాం, తర్వాత ఆశిద్దాం. అసలు ఈ కొటేషన్ చూసినప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇది సత్యం. మనం ఇవ్వాల్సింది ఏమో కానీ దేవునికి దగ్గర మాత్రం అన్ని కావాలి, అన్ని కాడ నాకు ఇవ్వు అని ఆయన దగ్గర నుంచి అన్ని కాడ కోరుకుంటాం. కానీ దేవునికి ఇవ్వాల్సిన మాత్రం సమయం ఇవ్వము, దేవునికి మొదట ప్రథమ స్థానం ఇవ్వము, దేవునికి పరిచర్య జరగటానికి ధన సహాయాన్ని కాడ మనం చేయనే అన్ని కాడ మనం ఏం చేస్తాం? మింగేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మూడు విషయాలు దేవుడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు దేవుడు. మొదటి మాట ఏంటంటే, దేవునికి మొదటి స్థానము నువ్వు ఏది అంటే నీ టైంని ఇస్తున్నావా అని అడిగితే నువ్వు ఇవ్వలేకపోతే ఈ రోజు నుంచి నువ్వు ఇవ్వాలా? హల్లెలూయా. ఇచ్చిన వారు ఎవరెవరున్నారో చూడండి, చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటూ వెళ్తాం. పాస్టర్ గారు ఇటలీ పటాలమనబడిన
ఇటలీ పటాలనబడిన ఉమ్, పటాలములో ఉమ్, శతాధిపతి అయిన కొర్నేలియను ఉమ్, దైవభక్తుడొకడు ఉమ్, భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ఉమ్, ప్రజలకు బహుధర్మం చేయుచు ఉమ్. ఎల్లప్పుడూ ఉమ్. దేవునికి ప్రార్థన చేయువాడు. ఏం చెప్పండి, ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన అంటే ఏమిచ్చాడు చెప్పండి. కొన్నేళ్ళ గారు ఏమిచ్చాడు? ఎవరైనా అసలు శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. అధిపతి ఏమిస్తున్నాడు? అమ్మా చెప్పండి రా. సమయాన్ని మరి ఇస్తున్నాడు. మరి నువ్వు ఇస్తున్నావా అని అంటే నువ్వు సమాధానం చెప్పేటట్టు నువ్వు ఉండునుగాక. నేను ఇస్తున్నానని గుండె మీద ధైర్యంతో నువ్వు ఉండేటట్టు దేవుడే నీకు ఆ మార్గంలో నడిపించును గాక. హల్లెలూయా. అదంతా చదువుకుంటే, ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటే, అలా ప్రార్థన చేయటం వల్ల దేవదూత అతనికి ఆయన దగ్గరికి వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంటో తెలుసా? కొర్నేలి ఒక సమయాన్ని పట్టేసుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? ఒక సమయాన్ని పెట్టుకున్నాడు. ఆ సమయానికి వెళ్ళి ఖచ్చితంగా అతను ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవు సమయం పెట్టుకున్నావు అసలు ప్రార్థనకి? ఒక సమయం ఉంది అసలు నీకు? ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నావా? ఒక క్రమం లేకుండా చేస్తే దానికి ఫలితము లేనే లేదు. దేవుడి కొరకు ఒక సమయాన్ని ఇప్పుడు మనం 10ంటికి పెట్టుకున్నాం. దేవుడు మనకు 10ంటికి మనం ఏం చేయాలా? ఇది నువ్వు 1 గంటకు పడతానంటే ఏమైపోద్ది? ఏమైపోతుంది సార్? క్రమము తప్పిపోతుంది. అందుకు మొదటిగా సమయము. నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలా? సమయం ఇచ్చి ఒక సమయంలో నువ్వేం చేయాలా? ప్రార్థన. అది 10 నిమిషాలా, 20 నిమిషాలా, లేకపోతే గంట అన్నది నీ ఇష్టం. నువ్వు నిజంగా ఒకేసారి గంట చేయలేకపోతున్నావా? 10 నిమిషాలు చేయి. ఎంత నిమిషాలు? 10 నిమిషాలు కూడా చేయలేకపోతున్నావా? 5 నిమిషాలు చేయి. పొద్దున ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. అది మళ్ళా రెండో రోజున దాన్ని 10 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు. అలాగా మూడో రోజున 15 నిమిషాలు, 15 నిమిషాలు, 15 నిమిషాలు. నాలుగో రోజున 20 నిమిషాలు, 20 నిమిషాలు, 20 నిమిషాలు. ఎంత అయిపోతుంది? 3:20 అంటే గంట తెలియకుండా దేవునితో నువ్వు అది ఒక సమయం పెట్టుకోండి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఆ సమయం పెట్టుకుంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏమి పొందుకోవాలో అది పొందుకోగలుగుతావు. అందుకు మనం ఏమి ఇవ్వాలన్నా మొదటగా ఎవరిచ్చారు? ఇంకొక వ్యక్తి 108 కీర్తన 2వ వచనం. ఎప్పుడు ఇవ్వాల సమయం? 108 కీర్తన 108 2వ వచనం. స్వరమండలమా మేల్కో. దేనంటాడు? స్వరమండలమా సితారా. అంటే నీ దగ్గర కంజూరు ఉంటే కంజూరు, కాంగో ఉంటే కాంగు, చిన్న కాంగో ఉంటుంది కదా, కాంగో తీసుకొని దాని అట్లా ఏం చేయాలి? నువ్వు మేల్కొల్పాలా. నువ్వు ఎప్పుడు? పక్షులు కుయ్యకు ముందే. ఆమేన్. ఏంటంట? పక్షులు కుయ్యకు ముందే అని అక్కడ ఉంటుంది చూడు. చదవండి, అదే అక్కడ చదువు. నేను ఏకువన లేచి, అంతే, నేను ఏకువన లేచి ఏం చేయాలి? ఎప్పుడు లేగల? మా టీటి కూడా 10ంటికి లేపుతాడు. ఎన్ని గంటలకే? 10ంటికి లేపుతాడు. ఆయన ఎన్నింటికి లేపుతానంటే 3ంటికి లేపేత. హల్లెలూయా. 10ంటికి లేచి ఎప్పుడు లేపుతూ మొదలు పెట్టాను? 3ంటికి లేపి మొట్టమొదటిగా లేచి, ప్రభా రాత్రంతా నన్ను కాచి కాపాడావు, మరొక దినం నాకు దయచేసావు, ఈ రోజంతా ఈ సమతములకు భూమిపై నువ్వు నన్ను నడిపించు ప్రభని దేవుని దగ్గర చెప్పిన తర్వాత మళ్ళీ పడుకోమంటే పడుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా 90 అధ్యాయము 14వ వచనం కాడ చూడండి. ఏకువన లేచి ఏం అడగల దేవుణ్ణి? అది ఏమడగాడా? నాకు అది చేయ, ఇది చేయ, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అడగొద్దు. ఏం అడగాల దేవుణ్ణి? కృప. ఆ కృప మాత్రమే మనం కోరుకోవాలి. హల్లెలూయా. కృపానికి ఎవరంటే దేవుడు. దేవుడే కావాలని కోరుకోవాలి తప్ప నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవద్దు. ఆ దేవుడు నీతో ఉంటే ఏదైనా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఆ కృపను కోరుకో మనం. ఆ కృపను కోరుకుని ఉండదు. ఏం కోరుకున్నా చెప్పండి? పొద్దున్నైతే డీమార్ట్ చిట్ట పెట్టేస్తాం. అది కాదు కావాల్సింది. దేవుడికి ఏంటో తెలుసా?
అయ్యా ఈ ఉదయముని నీ కృపతో నన్ను తృప్తిపరిస్తే మా దినములన్నీ కూడా సంతోషిస్తామంట. హల్లెలూయా. ఆయన కృపతో మనం ఏం చేయాలా? పొందుకుంటే మన హృదయం ఏమొస్తుందంటే సంతోషం వస్తుంది. అది ఎప్పుడు చేయాలా? ఎన్ని గంటలు ఎత్తారు మీరు చెప్పండి? ఒక్కొక్కరు ఎన్ని గంటలు ఎత్తారు చెప్పండి నాకు. మీరు ఎన్ని గంటలు ఎత్తారు పొద్దున్నే? ఎన్ని గంటలు లెగాల? 5 గంటల కంటే తెల్లవారక ముందే. ఎవరు లేచారు అయ్య గారు? అప్పుడెక్కడ లేతేనే అయ్య గారు, నేను మనిషిని కాదు అయ్య గారు అంటే ఎవరు లేచారో చెప్తాను చూడండి. రకాల శకతల మార్కు 1:35. మీకు అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే రీతిలో ఈ రోజు మీ జీవితం మారిపోవాలి. ఆమేన్. ఇదొక ప్రవచనాత్మకమైన వర్తమానం. ఈ రోజు మీ జీవితం మారిపోయి మరలా మిమ్మల్ని ఏదైతే ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిందో ఆ సాతాను ఈ రోజు మీ కాళ్ళ కిందకు వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఆయన అంటే ఎవరు? నువ్వు. ఒక దేవుడే పెందల కాడ లేచాడంట. మరి నువ్వు ఎప్పుడు లేతున్నావు అంటున్నావు? 6ంటికి అయ్యగారంట. ఎన్ని గంటలు లెగాల? పెందల కాడనే. సైలెంట్. కాళ్ళు ముడుచుకో. మీరు అప్పుడు ముసళ్ళు అయిపోయారు. అప్పుడు 60 సంవత్సరాలు వచ్చేసి ఇంతకనే ఏముందంట సార్? మనం ఎప్పుడు లేస్తాం చెప్పండి? నేను ఒక్కొక్కరిని అడుగుతున్నా మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ దేవుడే ఎప్పుడు లేచాడంట? పెందల కాడనే లేచి చీకటి ఉండగానంటే, అంటే కోకిల కుయ్యకు ముందే, పక్షులు దేవుని స్తుతించక ముందే ఎవరు లేచిపోయారు? యేసయ్య లేచి ఏం చేస్తున్నాడంట? అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన. అబ్బా, అసలు నీకు ప్రార్థన ఉందా అసలు? అందుకే అంటాడు సామెతలో, ఓ సోమరే చీమల యొద్దకెళ్ళి నేర్చుకో. ఇంకొంచెము ఇంకొంచెము అని పండుకున్న వాడికి ఏమొస్తుందో తెలుసా? నిద్రలో ఉన్నవాడికి లేమి వస్తుంది. 9 గంటలకు పని అనుకో, 10 గంటలు లేసేవనుకో, ఆ పని ఏమైపోయినట్టు? పనికి వెళ్ళిపోతే ఇంట్లో ఏమొచ్చినట్టు? అందుకు దేవుడియో లేస్తే మరి నువ్వు లేగవా? దేవుడే ఏమిచ్చాడు? తన తండ్రితో మాట్లాడటానికి సమయాన్ని ఇచ్చాడు. అవునా? దావీదు భక్తుడు ఒక రాజు, ఇశ్రాయేలుకి రాజు అయినప్పటికీ కూడా దావీదు ఏమిచ్చాడు? ఉదయం ఏకు జామునే లేచి హల్లెలూయా ఏం కోరుకున్నాడు? కృపనే. మరి అసలు నీకు రోజుకి వెళ్తే కానీ, కూలికి వెళ్తే కానీ నీ జీవితం గడవదు. ఏ రోజుకి ఆ రోజుకి వెళ్తే కానీ ఇంటికి అద్దె కట్టలేము. అలాంటి వాడు నీవు ఇంకెంతగా దేవుని దగ్గర గడపాలా? చెప్పాలమ్మా, చెప్పాలరా, చెప్పు. రేపు ఇంకెంత గడపాలా? దయచేసి మిమ్మల్ని నేను వేరే విధంగా అంటాం కాదు, కానీ ఒకవేళ సోమరులుగా మీరుండుంటే, లైవ్లో చూస్తున్న వాళ్ళు కాడ ఇంకొంచెం అని నిద్ర పండుకుంటూ సోమరి అయిపోతే ఒళ్ళు నలగొట్టుకో. ఏం చేయాలా? ఒళ్ళు నలగొట్టుకోవటం అంటే రాత్రి ఉపవాసం ఉండు. ఉపవాసం ఉన్నవాడికి తెల్లారేమొస్తుంది చెప్పండి సార్? అదే పీకిల దాకా తిన్నవాడికి, పీకిల దాకా తిన్నవాడికి ఏమవుతుంది చెప్పండి? నిద్ర వస్తుంది. మానేయండి రాత్రిపూట, నష్టమేమీ లేదు దేవుని కొరకు. హల్లెలూయా. అది దేవుని కొరక కాదు, నీ కొరకే. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే, నేను కొటేషన్ ఒక పెట్టాను చూడండి. నేను కొటేషన్ ఏం పెట్టాను తెలిసిన దాకా ఒక దైవజనుడు పంపిస్తే చూసారా? చూడలేదా? నేను పంపించింది చూడండి సార్. మన స్టేటస్లో పెట్టండి. మన వాక్యాలు మన యూట్యూబ్లో మీ స్టేటస్లో పెట్టండి. మీ ద్వారా అలాగైనా సువార్త 100 మందికి వెళ్తుంది. హల్లెలూయా. అవి ఎంత పెద్ద శ్రమలైనా సరే, అవి ఎంత పెద్ద శ్రమలైనా సరే, నీవు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరవలసిందే. చెప్పలు కూడా దేవునామని మైపడతామా? హల్లెలూయా. ప్రార్థన నీ ఆయుధం అయితే విజయము నీ బానిస. అందుకు ప్రార్థన చేయకపోతే ఒకవేళ వాడిపోతావేమో, కానీ ప్రార్థన చేసేమో కాబట్టి ఇది మనకు సొంతమైంది. అక్కడ మందిరము కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనుడు, అందుకే మీతో ఒక మాట చెప్తున్నాను ఈరోజు. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు?
ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు? ఎన్ని గంటలు దేవునికి సమయాన్ని ఇస్తున్నావు? నీ సొంత పనులకి మాత్రం చెప్పాను కదా, 3 గంటలు 3.5 గంటలు గంటన్నర ఈ లోక కార్యాలకి గనక నీవు సమయం ఇస్తే ఎవను బిడ్డ, ఈ రోజు నుంచి దేవునికి నువ్వు సమయం ఇవ్వగలిగితే నువ్వు ఉన్నతమైన శ్రేణులు వెళ్ళగలుగుతావు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. మరి ఇద్దామా, లేకపోతే ఇలాగే వెళ్ళిపోతామా? రోజుకి మీరు ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో అంత ఈరోజు తల మీద చేపెట్టుకుని ప్రార్థన చేసుకుని, చిన్న ప్రార్థన చేసుకుని, ఫస్ట్ నేను ఈ రోజు నుంచి ఇంత సమయం ఇస్తానయ్యా, కళ్ళు మూసుకొని ప్రార్థించండి. మీ మనసులో అనుకోండి, పొద్దున్న మధ్యాహ్నం ఇంత సమయం ఇస్తా. ఒక సమయం చెప్పేసుకోండి మనసులో. ఆ సమయంలో నేను 5 నిమిషాలు చేసుకుంటానేవో, 10 నిమిషాలు చేసుకుంటావో, అర్ధగంట చేసుకుంటావో, గంట చేసుకుంటావో, అది నీ ఇష్టం. తండ్రి నీకు స్తోత్రాలు 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 ప్రభా. తల మీద చేసుకుని ప్రార్థన చేసుకుని ఏమన్నా బిడ్డలు కదా, పలానా సమయంలో నేను ప్రార్థన చేసుకుంటానయ్యా, చిన్న ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ బిడ్డల ప్రభా. ఏ సమయం అయితే అనుకుంటున్నారో ఆ సమయంలో వాళ్ళకి అవకాశం మీరు దయచేసి ప్రార్థన చేయకుండా దుష్టిని యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మొదటి మాట ఏం చెప్పాను? మనం ఏమి ఇవ్వాలని చెప్పాను? సమయం ఇవ్వాలి. రెండోదిగా ఇచ్చుట. ఏంటిది? ఇచ్చుట. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటాడు ఆ మాట. దేవుని దగ్గర నుంచి అనేకమైన పుచ్చుకుంటున్నావు. నీకు పని కావాలంటే పని అడుగుతున్నావు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యాన్ని అడుగుతున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు గురించి అడుగుతున్నావు, అన్నీ ఇస్తున్నాడు, పుచ్చుకుంటున్నావు. కానీ దేవునికి నీవు ఇస్తున్నావా? హల్లెలూయా. ఏంటిది? దేవునికి నీవు ఇస్తున్నావా? చూడండి, బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట. మత్తయి సువార్త, మార్కు సువార్త 12 అధ్యాయము 42, 44. మార్కు సువార్త 12 అధ్యాయము 42 వచనము, 43 వచనము, 44 వచనము. పేద విధవరాలు వచ్చి ఎంత వేసిందండి? 2 కాసులు వేయగా, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతా. ఏంటంట? తనకు కలిగినదంతయు అంటే ఎంత ఉందో అంత వేసేసింది. ఎంత ఉందో దేనికి వేసేసింది? చెప్పండి, దేనికి వేసింది? సువార్త పని నిమిత్తం. హల్లెలూయా. పరిచర్య నిమిత్తం వేసింది. దేవునికి ఇవ్వలేదామా? ఎవరికి వేసింది? మీరేనప్పుడు మీరు కానుకలు డబ్బాలు వేస్తున్నా, మీరు నాకు ఇవ్వట్లేదు. చాలా మంది అనుకుంటారు సేవకుడికే ఇచ్చేస్తున్నాం, సేవకుడికే ఇస్తున్నాం ఈ కానుక, సేవకుడే వాడుకుంటున్నాడు అని మీరు అనుకుంటే అది మీ పొరపాటే. హల్లెలూయా. మీరిచ్చే డబ్బు ₹1 కానీ నేను ఇక్కడ ఖర్చు పెట్టను. నా దేవుడే దీనికి సాక్షి, దీన్ని పెట్టి ఆనబెట్టి చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాకేమైనా తాగుడు అలవాటు ఉందా? లేకపోతే ఎక్కడికైనా బిర్యానీలు తింటామా? లేకపోతే ఏమైనా సినిమాలు ఏమైనా చూస్తామా? చెప్పండి. మేము ఒక వ్యర్థమైన ఖర్చు పెడతామని అనుకోవచ్చు, అవునా? ఆఖరికి నేను వేసుకునే బట్టల కాడ దైవజనుల జీతం నుంచే కొంటాం. సంవత్సరానికి 2 జతలు కొంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, చూడండి, మీరిచ్చే ప్రతి రూపాయి కాడ మందిరం పనుల నిమిత్తమే మేము వాడతాం. అంటే ఈమె తన జీవనం అంతా ఎక్కడేసిందంట? దేవుని సన్నిధిలో. అక్కడ అంటున్నాడు, దేవుడు చూశాడు అది. ఆమేన్. అందుకు మీరు వేసే కానుకని ఎవరు చూస్తారు? దేవుడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళిన పనిలో దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నావా, లేకపోతే పిసినారితనంగా వేస్తున్నావా, దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పగలను నిర్మి గారి గురించి. ఆయన మందిరానికి వచ్చినా రాకపోయినా ఆయన ఖచ్చితంగా ₹1000 వెళ్ళి పనికి వెళ్తే ₹100 కవర్ తీసుకెళ్ళిపోయి
వారమంతా కవర్లో పెట్టి ప్రభువుల రోజున తనతో ఇచ్చి పంపిస్తాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కాడ కరువు అన్నది ఏ రోజున కాడ ఇంతవరకు నేను వినలేదు. ఎన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ నేను ఈరోజు మీ గురించి ఆశపడేది ఏంటో తెలుసా? ధనవంతుల పేరు రాయబడిందా, ఆమె పేరు రాయబడిందా? చెప్పండమ్మా. ఎందుకని అమ్మా చెప్పండి రా. ధనవంతులు పేరు ఎందుకు రాయబడలేదంటే వాళ్ళకి ఉన్నది, కానీ దానిలోంచి ఏదో మొక్కుబడిగేదో తీసుకొచ్చి ఒక కొంత గొప్ప వేసి వెళ్ళిపోయారు అంతే. కానీ ఏమో మనస్సు పూర్తిగా వేసింది. హల్లెలూయా. మనస్సు పూర్తిగా దా దేవుడికి నేను ఇవ్వాలా, పరిచయ నిమిత్తం ఇత్తాలా అని వాళ్ళకి ఏముండదో తెలుసా? ఆశ ఉండదు. పరిచర్య ఎదగాల, పరిచర్య ఆచరించబడాలా, పరిచర్య ముందుకు సాగాల, దైవజనుడు ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి మీటింగులు పెట్టాలా, అనేక మందిని రక్షించాలని చాలా మందికి. కానీ సొంత కార్యాలు, పిలుపు రాష్ట్రపతి 2:20 అంటాడు, వాళ్ళ సొంత కార్యాలకి మాత్రం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు పెడతారు. ఎన్ని వేల రూపాయలైనా, అది మొబైల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సొంత ఖర్చులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్ని తీసుకొచ్చి వేల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. కానీ దేవుని పని విషయంలో మాత్రం పిసినారుగా. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు, చదువుతున్నప్పుడు నాకు దేవుడు నాకు బయలుపరిచిందని తెలుసా? నేను అనుకున్నాను నా మనసులో, ప్రభా రేపొద్దు నేను పరలోకం వచ్చినప్పుడు నా పేరు కాడ నీ గ్రంథంలో కనబడాలా, అలాగే నన్ను కాడ అయ్యా ఇదిగో ఇచ్చేవాడుగా నన్ను మార్చి ప్రభని, ఇది నేను ప్రిపేర్ అవుతున్నా. ఉదయకాలం ఇచ్చాడు మెసేజ్. రాత్రి నాకు అసలు చాలా బలహీనంగా అయిపోయాను, మాట్లాడతానికి ఓపిక లేదు, అంత బలహీనం అయిపోయాను. ప్రభా మరి పొద్దున వాక్యం చెప్పాలా, నాకు ఏం మెసేజ్ ఇవ్వు ప్రభా అంటే, అప్పుడు ఇదిగో దేవునికి ఏమి ఇవ్వాలో వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఎందుకు ఆశ్రయించబడతలేదో చెప్పు, దేనివల్ల సాతాన్ని జయించలేకపోతున్నాడో చెప్పు అంటే, మొదటి మాట అన్నాడు, సమయం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి దేవునికి సమయం ఇవ్వమని. హల్లెలూయా. నిజం చెప్పండి, మనం సమయం ఇస్తున్నామా దేవునికి? నిజంగా కొంతసేపు మనం ఇస్తున్నామా? ఇచ్చేవాళ్ళుగా లేదు. ఈ లోక కార్యాలకు ఎక్కువ సమయం ఇస్తున్నాం కాబట్టి దేవునికి మాత్రం మన సమయము ఇవ్వట్లేదు. రెండోది చెప్పండి, మనము దేవుడు మనకు మంచి ఆరోగ్యమును, మంచి బలమును, మంచి శక్తిని మనం ఇస్తే దేవుడు మందిరంలోకి నువ్వు తీసుకురావాల్సిన దర్శన భాగాన్ని నువ్వు తీసుకురావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, చాలా మంది అంటారు, చూడండి మార్క్స్ వార్త 17:27 దేవుడు ఒక మాట చెప్తున్నాడు అక్కడ. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 17:27 వచ్చింది. మత్తయి 17:27. సౌండ్ పెట్టరా, పైన సౌండ్ పెట్టవా? అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండాన్నట్లు నీవు సముద్రమునకు పోయి. మనము అయినను వాళ్ళకి అభ్యంతరం కలగకుండా ఉన్నట్లు. ఎవరైతే యేసే దగ్గరికి వచ్చి ట్యాక్స్ వసూలు చేతకు వచ్చారో వాళ్ళకి అభ్యంతరం కలగకుండా దేవుడు ఏమన్నాడు చూడండి, నీవు వెళ్ళి చదవమ్మా. అయినను మనము వారికి అభ్యంతరం కలుగజేయకుండాన్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షేకేలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. అంటే ఏంటి? ఎవరికి అంటే పరిశీలికి ప్రభుత్వానికి నీ కొరకు ఉన్నది ఏదేదో ఈ దేనికి దానికి సపరేట్ చేయమన్నాడా, మొత్తం అంతా తినేమన్నాడా? మరి మనం ఏం చేస్తాం? అన్ని మొత్తం మింగేద్దాం ఒకేసారి. అయ్యా అంతేనా? లడ్డు లాగా ఏం చేద్దాం, చక్కగా నీట్గా కనపడతాను లడ్డు అంతా మొత్తం ఏం చేద్దాం, మింగేద్దాం. ఆ మింగటం వల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే, ఈ నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు మీకు చెప్తున్నాను. మలాకి రాసిన గ్రంథము, మలాకి 3:9-10 వచ్చినాను. మలాకి రాసిన మలాకి గ్రంథము 3 ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. చెప్పండి ఏమన్నానంట? ఏం చేద్దాం కొన్నేరు గారే?
భయం ఎత్తలేదు మాట ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు? అరే మీరు దొంగలరా అన్నాడు అక్కడ డైరెక్ట్గా. దేవుడితో మనం ఏమనిపించుకోవాలని వచ్చాం? నా కుమారుడు అనిపించుకోవాలనుకున్నాడు దేవుడు. కానీ దేవుడికి ఏమన్నాడు? దొంగలని అన్నాడు అక్కడ. కారణం దేవుడికి ఇవ్వాల్సిన మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని దొంగిలిస్తున్నాం. దేవుడు నీకు 9 గంటలు చేయడానికి మంచి ఆరోగ్యం ఇచ్చి ధనవంతా నీకు ఇస్తే ఆ ధనాన్ని కానీ నువ్వు ఏం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. చదవమ్మా. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు మన వ్యాపారం ఆచరించబడతలేదు? ఎందుకు మన పనులు ఉండలేదు? ఎందుకు ఇంకా మనం ఇంకా అనేక మందికి ఇచ్చేవాళ్ళుగా ఉండలేకపోతున్నాము అని అంటే కారణం ఏంటంటే దేవుడు ఇవన్నీ చూస్తాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఆకాశం ముందు ఉన్న దేవుడు, భూలోకంలో ఉన్న దేవుడు, మధ్యాకాశంలో కూడా ఉన్న దేవుడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, నువ్వు డబ్బాలు ఏమేస్తున్నావు నువ్వు చూడకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఆ ఎదవర 2 కాసులు వేసినప్పుడు చూసిన దేవుడు నీ కానుకలు కాడ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే ఏమేమి తినేస్తాయి చూడండి అక్కడ. మీ పంటను తినివేయి పురుగులను ఏం తినేస్తాయి? మీ పంటను. ఎంత డబ్బు వచ్చినా ఎందుకు వడ్డీలు కట్టుకోలేకపోతున్నావు? ఎంత డబ్బు వచ్చినా సరే ఎందుకు ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నావు? ఎంత డబ్బు వచ్చినా సరే ఇంకా ఎందుకు అద్దెలు కట్టుకోలేకపోతున్నావు? ఎంత డబ్బు వచ్చినా సరే 10 రూపాయలు ఎవరికైనా ఇద్దామంటే అనాథలకు ఇద్దామంటే ఎందుకు చేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నువ్వేం చేస్తున్నావు? దొంగలాగా నువ్వు తినేస్తాం వల్ల నీకు వచ్చే పంట అంతా ఏం తినేస్తుంది? పురుగనగా ఎవరు? లోకం. ఏంటిది? లోకం. ఏం తినేస్తాం? లోకం. కరెక్ట్గా బాగానే సంపాదిస్తావు. ఆ సమయంతో ఏదో కాక బలహీనత వస్తుంది, తీసుకెళ్ళి మనం అనుకుంటావు మీద మామూలుగా వచ్చింది అనుకున్నా. కాదు, నువ్వు ఎంత అయితే దొంగిలిస్తున్నావు దానికి 2 నింతలుగా. అది నా అనుభవం. ఎందుకంటే ఒకప్పుడు నేను కాడ అలా తీసే వ్యక్తిని కాదు. హైదరాబాద్లో ఆశ్రమం గారు అని చెప్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి ఉంటుంది, మనకి లేవు కాబట్టి మనం అంతకి నాకు దేనికో దానికి వస్తుంది చెప్పినాను. కానీ ఈరోజు దేవుడు అది తీగిపోతేనే భయం పడుతుంది. హల్లెలూయా. ఏదైనా ముందు ఆయన చేసిన తర్వాతే ఏదైనా మిగతా పనులు చేస్తాం తప్ప అది తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు మేము ఇచ్చేసి వచ్చేస్తాం మా దైవజనుడికి. అలాగా దేవుడు మమ్మల్ని ఆశ్రయించడానికి మందిరం కట్టడానికి అని ఒకటే మాట చెప్పిందో తెలుసా? మీరు మందిరం కడతారంటే అన్నాడంతే. ఆమె ఆయన ఇచ్చిన మా చేతికి ఇచ్చిన రూపాయి ఎంతో తెలుసా? 50 రూపాయలు మా చేతిలో పెట్టాడు దైవజనుడికి. చేతితో దండం ఇమ్మంటే ఆ 50 రూపాయలతో తెచ్చి ప్రార్థన చేసాం. 40,000 ఇచ్చే రోజున దగ్గరగా 5 లక్షల రూపాయల దాకా ఆ బేస్మెంట్ అవడానికి దేవుడు కొరకు చూపించాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుడు నామాన్ని మహిమపడతామే. మనం ఇచ్చి అడిగితే ఏమన్నాడు ఆయన? మీరు నాకు ఇచ్చి నన్ను శోధిస్తే. పాస్టర్మ గడిచిన వారంలో మన దగ్గర అంత కష్టమైన కానీ 5,000 రూపాయలు భోజనానికి ఇచ్చింది. అక్కడ వెళ్ళి అడుగుంటుంది నేను ఇచ్చిన డబ్బులకి నాకు ఎంత కావాలని. అలా వాళ్ళ తమ్ముడు 20,000 ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. ఎంత ఇచ్చాడు చెప్పండి? ఎంత వేసిందామా? ఎంత వచ్చింది? అంటే మనం ఇచ్చిన దానికి 3 రెట్లు దేవుడు. అంటే ఆయన ఇస్తే ఆయన దాచుకునే దేవుడు కాదు. చూడండి, ఒక గోధుమ గింజ ఇత్తితే ఆ గోధుమ గింజ చనిపోయి మళ్ళీ ఏం చేస్తా పైకి వచ్చి 100 గోధుమ గింజల్ని అలాగే నీ విత్తితే దానికి ఏం చేస్తాడు దేవుడు? 100 రెట్లు నీకు దేవుడు. కానీ నువ్వు విత్తట్లేదు కాబట్టి ఆ ఒక్క గోధుమ గింజ దగ్గర ఉండిపోయి ఆ అప్పులతోనే, ఆ బాధలతోనే, ఆ వేదనతోనే ముందుకు వెళ్ళిపోతున్నావు. దయచేసి అలా ఉండకుండా మీరు ఉండును గాక. మీరు ఇక్కడ చూడదంతా అక్కడ మీ పంటను తినివేయను. తర్వాత పాస్టర్ మీరు నెక్స్ట్ వీక్ లో కుటుంబ ఆశ్రద కొడుకులు వాక్యం చెప్తారు. ఈ 2 వచనాలు చెప్పమంటాడు దేవుడు. ఈ 2 వచనాలు పురుగుల గురించి, పురుగులు అంటే ఎవరు, తర్వాత భూమి పంట అంటే ఎవరు, ద్రాక్ష పాల చెట్లు అంటే ఎవరు, ఆకాశం అంటే ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు వచ్చే వారం నీతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. వచ్చే వారం ఏంటి? 4వ ఆదివారమా? మరి మనం భోజనం ఎప్పుడు పెట్టేసాం? 2వ ఆదివారం. నేను మనం ఆదివారం తైలాభిషేకం చేశాను. ఇది 3వ ఆదివారం. ఫస్ట్ ఆదివారం పెట్టేసాం భోజనాలు. మనం ఇప్పుడు కూడా ఆదివారం పెట్టాం. ఫస్ట్ ఆదివారం కాదు, ఆదివారం ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ ఆదివారం ఈ నెల 6వ ఆదివారం ఈ నెలలో వచ్చి ఒక ఆదివారం ఉంది కదా.
సరే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన వర్తమానం ఏంటి? దేవునికి ఏమి ఇవ్వాలి అంటే మొదటి మాట ఏంటి? చెప్పండి, నోరు తెలవాలా. మొదటి మాట ఏంటి? సమయాన్ని ఇవ్వాలి. ఎవరెవరు ఇచ్చారు? కొర్నేలు ఇచ్చాడు, దావీదు ఇచ్చాడు. సర్వశక్తుడైన మానవ రూపంలో వచ్చే సర్వశక్తి దేవుడే తన చంద్రుడికి సమయం ఇచ్చాడు. ఒక శతాధిపతి కొర్నేలు ఇచ్చినప్పుడు, తండ్రి ఇచ్చినప్పుడు నీవు నేను ఏ పాట వాడిన మొదటి మాట హల్లెలూయా. రెండో మాట ఏం మాట్లాడి చెప్పండి, ఏమన్నాడు? ఇచ్చుట. ఏమి ఇవ్వాలా? ఇచ్చుట. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి దశమ ఫలాన్ని ఎక్కడ తీసుకురావాలా? మందిరంలోనికి తీసుకురావాలా. ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఎవరు ఇచ్చారు? ఈ పేద ఎదువరాలు తనకు కలిగినంత ఎక్కడిచ్చాడు? ఎక్కడిచ్చింది? మందిరంలో ఇచ్చింది. మరి ఆ మందిరంలో ఇచ్చిన పేరు రాయబడింది. మరి నీ పేరు రాయబడుతుందా రేపు పొద్దున జీవ గ్రంథం అడిగితే చెప్పగలవా? హల్లెలూయా. ఒకవేళ చెప్పలేకపోతే గుండె మీద చేసుకొని నిజమే ఎన్నిసార్లు ఒకవేళ దశమంగా దొంగిలించావో, దొంగిలించడం వల్ల ఒక అడగలేకపోతున్నావేమో. ఇప్పటి వరకు అవి చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు ఇవన్నీ తినేసినయేమో నీ సంపాదన అంతా. నేను అలా ఉండను ప్రభా, ఈ రోజు నుంచి ఇంకా నేను వెళ్ళిన దానిలో నుంచి ఇదిగో మొదటగా నీకు తీసే, మిగతాది నేను చేయను నాయన, నా పనులు కూడా వాడుకోవడానికి ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేయండి, ఒప్పుకోలు చేసుకోండి. ఎందుకంటే ఒప్పుకోలు చేపిస్తున్నాను నేను. ఒప్పుకోండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి. చిన్న ప్రార్థన. ఎన్నిసార్లు దొంగిలించావో నీకు తెలుసు. దేవుడు ఎంతో పని చేస్తే ఏదో నామమాత్రకు వచ్చి 200, 100, 50 రూపాయలు లేకపోతే మొదటిసారి ఇచ్చి మళ్ళా మర్చిపోయేవో ఒకవేళ అలా ఉంటే కనుక ఈరోజు ఒక క్షమాపణ అడగండి దేవుడి దగ్గర. కళ్ళు మూసుకొని అడగండి, కళ్ళు తెరిచి ఎవరు అడగొద్దు. నీకు తెలుసు నువ్వు కళ్ళు మూసుకొని ఎన్నిసార్లు దొంగిలించావో నీకు తెలుసు. ఈ రోజు నుంచి అలా ఉండను అయ్యా, నేను ఇచ్చేవాళ్ళుకుంటా. అది దైవజనుడికి కాదు నాయన. అయ్యా నీ పరిచయ నిమిత్తము, అయ్యా స్వార్థ అందజేయబడ్డ నిమిత్తం కాబట్టి నాయన, అయ్యా ఇదిగో నేను ప్రభా అలా ఇవ్వలేకపోతే మీ రోజు ఇలాగ ఉన్నానేమో నాయన, నన్ను మీరు క్షమించని ఇదిగో నేను అడుగుతున్నాను ప్రభా. చిన్న ప్రార్థన చేసుకోండి. తండ్రి నీకు వందనాలు దేవా. నీ బిడ్డలు ఎంతమంది తతలు ఇవ్వలేక ఇప్పటి వరకు దొంగిలించారో వాళ్ళని నేను ఒక దైవజనుడు వాళ్ళని క్షమించమని ప్రభా. నా ఆత్మీయ బిడ్డ ప్రభా ఇదిగో నేను అయ్యా ఇక్కడ ఉన్న అందరికడ ప్రభా నేను రక్షణ ఇచ్చిన బిడ్డలే ప్రభా. వాళ్ళందరికడ ప్రభా ఒకవేళ దొంగిలిస్తూ ఉంటే ప్రభా అయ్యా ఇదిగోనైనా అయ్యా యేసు నామములో ప్రభా అయ్యా ఇదిగో అయ్యా వాళ్ళు క్షమించి అయ్యా మరుసటి రోజు వారం నుంచి అయ్యా ఇదిగో ప్రతి వారం వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో అంత కానికి తీసుకురావడానికి కృపణ మీద దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకవేళ మీరు ఎవరైనా లైవ్ లో చూస్తున్నా కానీ ఎవరైనా సరే మీరు వేరే వాళ్ళ దగ్గర బాప్తిసం పొంది ఆ దైవజనుడి కనుక మిమ్మల్ని కన్ను ఉంటే కనుక మీ దశమ భాగం మీ దైవజనుడికి వెళ్ళుని కాక. ఎవరికి వెళ్ళాలి? ఆ దైవజనుడికి మాత్రం వెళ్ళాలి. ఒకవేళ నువ్వేమి ఇవ్వాలని అనుకుంటే లైవ్ లో చూస్తున్నా చెప్తున్నా, మీరు ఏమైనా ఇవ్వాలి కానుక అనుకుంటే కృతజ్ఞతగా మిగిలిన దాంట్లో నుంచి నీకు తోచిన కానికి మాకు పంపించండి. ఎవరైనా ఒకవేళ మీ దైవజనుడికి పంపించకుండా దశమ భాగం కనుక నాకు పంపిస్తే అది రిటర్న్ మీకు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అది నిజమైన సేవకుడు చేసే పని. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? దశమ భాగం ఇస్తుందని చెప్పి ఏం చేస్తారు? జోబిలో. అది ఆ సేవకుడికి శాపం. ఎవరైతే మీరైనా సరే ఇక్కడ రక్షించబడి ఈ మందిరంలో ఆత్మీయ ఆహారం తింటూ వేరే మందిరానికి వెళ్ళి నీ దశమ భాగాలు ఇవ్వకూడదు. ఏం చేయకూడదు? నీ దశమ భాగాలు ఇవ్వకూడదు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు అయ్యర్ గారి హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసి నేను లేదు శ్రీలక్ష్మి హోటల్ ఇస్తానంటే అవునా? నీవు ఎక్కడైతే తిన్నావో, ఎక్కడైతే రక్షించబడ్డావో అక్కడ ఏం చేయాలా? అందుకే నువ్వు ఏదైనా సంఘానికి ఇల్లు ఉండొచ్చు, ఆ సంఘంలో ఆయన దగ్గర బాప్తిసం పొందుకుపోవచ్చు. బాప్తిసం పొందిన కాడ మాత్రమే నీవు నీ భర్త తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళ కానుక ఇలాగ ఎవరో చేయవట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట హల్లెలూయా. ఈ రోజు నుంచి మారును గాక. ఆమేన్, ఆమేన్. అందుకు రెండో మాట ఏంటి చెప్పండి? ఇచ్చుట. దేవుడి దగ్గర నుంచి మేలులు పొందుకుంటున్నావు. అలాగా దేవునికి నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలా. ఏమేమి ఉండాలా? ఒకటి, 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు 9 మంది వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా ఒకడు వచ్చి కృతజ్ఞత చెప్పినట్టు సాక్ష్యం చెప్పి ఆ కృతజ్ఞత కానుక దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు ఏదైనా కార్యం చేస్తే మొక్కుబడి కానుక ఎంత తీసుకురావాలా?
కృతజ్ఞత కాని కింద తిరిగి రావాలి. లేదు ప్రత్యేకంగా దైవజనుడు బయటికి వెళ్తున్నాడు, ప్రయాణాలు వెళ్తున్నాడు, ఆ పెట్రోల్ కింద కొంత ఇవ్వాలి అని చెప్పేసి ప్రత్యేక కానుక మీరు పెట్టవచ్చు. హల్లెలూయా. అది ఎంతనే మీ ఇష్టం. ఆమేన్. అలాగే మరి పరిచర్య ఎంత అద్దులతో కట్టబడుతుంది ఈ పరిచర్య, దాని కొరకు మీరు కూడా సహకరించే విధంగా ఉండాలి. చెప్పాను, మనందరం కూడా తలకోకుటము కొంత ధనాన్ని వేసుకొని ఈ అద్దె కాడ కట్టేదంటే మనం ఉందామంటే చాలా మంది మరి ముందుకు రాలి. ఇప్పుడు వరకు చెప్పాలా, మరి ఆల్రెడీ 9వ తారీఖు వచ్చేస్తాం నెక్స్ట్ మంత్. హల్లెలూయా. ఎంతో మేము చెప్పలేదు, కొంచెం ఏమంటే మనిషికి 500 రూపాయలు మనం వేసుకుని నలుగురు వేసుకుంటే 4 కుటుంబాలు వేసుకుంటే ఇదేమైపోతుంది, వెళ్ళిపోతుంది. భారం మా మీద ఉండదు. అద్భుతంగా మేము ప్రార్థన చేసుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఇది ఎలా కట్టాలని ఆలోచన మాకు ఉంటుందని ఒకటి దేవుడిని అడుగుతాను, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కాదట్లా. కానీ ఆ దేవుడు ఎలా ఇస్తాడంటే ఇదిగో మీలాంటి విశ్వాసుల రూపంలోనే దేవుడు ఇస్తాడు తప్ప పైనుంచి దేవుడు ఏమి ఇవ్వడు. హల్లెలూయా. అందుకు ఒకవేళ మేము ఇవ్వగలమయ్యా, మన నెలకు 500 అంటే పెద్ద లెక్క కాదు మాకు, మేము ఇవ్వగలము అని దేవుని పరిచయం సహకరిస్తే కనుక మీ వంతు మీరు సహకరించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా సహకరిస్తే ఇంకా మనం ఏమంటే ముందుకి సాగిపోతుంది. 3వ మాటగా సువార్త అందించే వాళ్ళుగా ఉండాలి. ఏం చెప్పండి? సువార్త అందించే వాళ్ళుగా ఉండాలి. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. మా పాస్టర్ గారికి ఆశ్చర్యం, ఏం మా పాస్టర్ గారు అన్ని స్టెప్పలుగా చెప్తున్నారు, ఈ రోజు ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నాను మా పాస్టర్ గారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చెప్పారు సువార్త? ఎవరు చెప్పారు సువార్త? చేయండి మాట జాగ్రత్త. నేను ముగించబోతున్నాను. 10 నిమిషాల్లో మనకు అయిపోతుంది. 16వ అధ్యాయము 16 నుంచి 18 వచ్చినారు. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యం ఏదంట? పట్టిన మేమనగా శిష్యులు, దేవుని శిష్యులు. ఎక్కడికి వెళ్తానంట? ప్రార్థనా స్థలానికి వెళుతున్నారు. వెళ్ళిన దారిలో ఏం కనపడిందంట? పూతోను దెయ్యం. సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని చెప్పాను. ఏం చెప్తుంది దెయ్యం? సువార్త చెప్తుంది. దెయ్యం ఏం చెప్తుంది చెప్పండి? సువార్త. మనం ఏం చెప్తున్నా? ముచ్చలుగా చెప్తున్నాం. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు అక్కడ. అవునా? ఒక దెయ్యమే సువార్త చేస్తుంది. ఏమని? వాళ్ళ సర్వోన్నత కుమారులు వాళ్ళని రక్షించడానికి, చెప్పండి, రక్షించడానికి మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారు. దేని కొరకు వచ్చారంటే రక్షణ మార్గం అంటే దెయ్యం ఏం చెప్తుంది? సువార్త చెప్తుంది. హల్లెలూయా. మరి నువ్వు రోజు ఒక్కరికన్నా వెళ్ళి నీ సాక్ష్యం చెప్తున్నాయా, నేను ఇలా తాగివాడిని, నేను ఇలా మారాను, పలానా దైవజనుడు ప్రార్థన చేశాడు, ఆ వాక్యం విని నా హృదయం మారింది, నా పరిస్థితులు మారిని, మా ఇంటి పరిస్థితులు మారిని, మా భర్తకు మంచి కృపనిచ్చాడు, ఒకప్పుడు మేము రక్షణ లేనివాడు, రక్షణ దేవుడిచ్చాడు, ఒకప్పుడు నాకు అనారోగ్యం ఉన్నది, అనారోగ్యం తొలగించాడు అని ఎవరికైనా ఒకరికైనా చెప్తున్నారా? ఇంట్లోనే ఉన్నారా? ఇవాళ డైరెక్ట్ ఎన్కౌంటర్ జరిగిపోతుంది. హల్లెలూయా. ఇవాళ ఎక్కడో వెళ్ళిపోతుంది మెసేజ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏంటో ఇంతకీ మాట చెప్తున్నానంటే, మిమ్మల్ని కనటం మా వంతు, మిమ్మల్ని కనటం మా వంతు. మిమ్మల్ని గొర్రెలు ఏం చేయాలా? విలువే లేని జీవితానికి విలువనిచ్చి ఆయన కృపలో నిన్ను నడిపిస్తూ ఏది కావాలంటే అది చేస్తే నువ్వు మాత్రం గురకబెట్టి పడుకుంటావు. దెయ్యమేంటో సువార్త చెప్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పారు. ఇప్పుడు 30 సంవత్సరాలు బతకడమే కష్టమైపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు ఏ తెగులు వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ బాంబు వచ్చేస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ కరోనా వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతుందో. కాలం ఏమైపోయింది? సంపూర్ణమైపోయింది. హల్లెలూయా. కాలం సంపూర్ణమైపోయినప్పుడు నీవు నేను ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు. చూడండి, ఆ మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మీరు అనుకుంటారు నేను సువార్త నాకేమొచ్చాయి గారు, ఇసాకు అనుకుంటాడేమో. ఒకవేళ చిన్నకాపురం ఇసాకు, నాకు ఏం తెలుసాయి కానీ నువ్వు వాక్యం చెప్తా కంటే, నువ్వు వాక్యం చెప్తాక నువ్వు వెళుతున్నప్పుడు వెనకమ్మగా నాలుగు నువ్వు వెళ్ళు, నీకు ముందుగా నీ దూతను పంపించి నువ్వు ఏది పలకడది దేవుడే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడేమన్నా ఇదిగో నీకు ముందుగా దూతను పంపించి పంపుచున్నాను. ఎవరు పంపుతున్నాడు? ఎవరైతే సువార్త చెప్పడానికి వెళ్తున్నాడో
ఎవరైతే సువార్తకు చెప్పడానికి ముందుగా బయలుదేరుతున్నాడో ఆయనకన్నా ముందు ఏం పంపించేస్తారు ఆ ప్రదేశానికి? దూతను పంపి. అంటే మీరు సువార్త చెప్తానికి వెళ్ళినప్పుడు, అంటే మీరు సాక్ష్యం చెప్తానికి వెళ్ళినా, ఒక వ్యక్తిని మందిరం నడిపించాలని వెళ్ళినా, లేక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలానా చోట మందిరం జరుగుతుంది రమ్మని చెప్తానికి వెళ్ళినప్పుడు కాడ ముందుగా ఏది వెళ్ళిపోతుందంట? దూత వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దూత వెళ్ళిపోతే ఖచ్చితంగా అక్కడ ఏం చేస్తుంది? మన మార్గం ఏం చేస్తుంది? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, 6 వరకు చదువుతాం. అతడు నీ మార్గం సిద్ధపరచును. ఎవరు? దూత. నేనేనండి. నేను. అండ్ అతడంటే ఎవరు? అతడంటే అక్కడ ఉన్నవారు ఎవరంటే యెహోవా. హల్లెలూయా. ఆ యెహోవా ఎవరు? నీవే. ఎందుకు యెహోవా వెళ్తున్నాడు? చదవండి. ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఎవరి మార్గం? మీరు వెళ్ళి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి సువార్త చేతను ఎవరి మార్గం సిద్ధపరుస్తున్నట్టు? ఒక పాపిని ఎక్కడ నడిపిస్తున్నట్టు? సత్యమైనలోకి. ఆమె ఒక పాపిని ఎక్కడ తీసుకొస్తున్నావు? నరకంలోకి వెళ్ళిపోతున్నావు అని పరలోకంలో వెళ్ళటానికి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? త్రోవని చదవండి. ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఎవరు సిద్ధపరచాలా? మనం ఏ మార్గం సిద్ధపరచుకున్నాం? మనకే. కానీ దేవుని కొరకు మనం ఏది చేసేవారుగా? నేను ఎప్పుడు కాడ ఇది చెయ్యాలా, నాకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలంటే మీరు తరపు తలండిపోయింది తప్ప దేవుని కొరకు ఒక ఆత్మ రక్షించాలనే అసలు ఆశ లేనే లేదు. ఈరోజు అది చాలా మందికి లేదు. మీకనే కాదు, విశ్వాసకనే కాదు, సేవకుల కాడ లేదు. డబ్బు 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 మీద పడిపోయారు. హల్లెలూయా. యేసున్నటువంటి వాళ్ళు మారును గాక. ఆమేన్. ఏం కావాలి మనకి? ఆత్మల భారం, ఆత్మల పాట. అందుకే మన మినిస్ట్రీ పేరు జీసస్ క్రైస్ట్ సోల్స్ విన్నింగ్స్ మినిస్ట్రీ. యేసు కొరకు ఆత్మల భారం సంఘం అని పేరు. ఆమేన్. మందిరం పేరు మాత్రం యేసయ్య మందిరం ఉంటది, కానీ మన మినిస్ట్రీ పేరు ఏంటంటే జీసస్ క్రైస్ట్ సోల్స్ విన్నింగ్స్ మినిస్ట్రీ. అంటే యేసు క్రీస్తు ఆత్మల భారం సంఘము. అంటే మా భారం ఏంటో తెలుసా? హల్లెలూయా. అందుకే ఇంత రోషం, అందుకే ఇంత కసి. లేని చోట సువార్త లేని చోట పెట్టాలా, సువార్త అందని చోట పెట్టాలా, నామ మాత్రంగా బతుకున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలా, వాళ్ళని సరైన మార్గంలోకి మేము నడిపించాలా. అదే మా తృష్ణ. అందుకే దేని మీద ఆశ లేదు. అందుకే తిండి ఎప్పుడు తింటాను, ఇప్పుడు పడుకుంటాను, ఇప్పుడు అయితే పాస్టమ్ గారు అంటారు నీ కళ్ళు ఏమంటారు కన్నురెప్పలో ఏదో అంటారు, నా చచ్చిపోయి అంటారు. అది ఎప్పుడు పడుకుంటానో నాకే తెలియదు, ఎప్పుడు లేస్తానో నాకే తెలియదు. ఒకటే భారం, ఆత్మలు 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 నశించిపోతారు, ఆత్మలు రక్షించాలయ్యా. ఆకుడి పట్నం అంతా ఇదిగో నీ చేతికి అప్పగించాలని ఒకే తృష్ణ. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు అంటాడు కదా 107:9 ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అనేక ఆత్మల పంట మనం కోయును గాక. హల్లెలూయా. అది మీ ద్వారా కూడా దేవుడు జరిగించును గాక. అందుకు మీ అందరూ ఏం చేయాలంటే ఒక్కొక్కరు ఖచ్చితంగా ఈ నెలలో 3 ఆత్మలైనా సరే రక్షణలోనికి నడిపించాలా, మందిరంలోనికి తీసుకొచ్చే బిడ్డలుగా మీరు. మా రేపకైతే సగం బైబిల్ తీసుకొని ఒక్క తెల వచ్చాను, ఎలా పిలిచి ఆ పక్కన అన్నిలో ఏమైనా పిలిచిపోతుందని చూస్తాను. ఎప్పుడన్నా అస్సలు ఒక్కతే వచ్చేస్తుంది. ఇంతమంది ఉన్నారు. యేసు నామములో అటువంటి ధైర్యం వచ్చి ఆ తల్లికి వచ్చిన కాక. హల్లెలూయా. నిజంగా ఒకప్పుడు అదస్తని ఇక్కడ ఉండేది ఒక ఆమె, మరి రావాలన్నా ఇంటికి రాలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పేసింది. అందరింట్లో ఉన్నప్పుడు అందరింట్లో పాస్టర్ని తీసుకెళ్ళి ఒక్కొక్క రోజు వారం రోజులు ప్రార్థన పెట్టించింది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు. ఆమె మానేసింది, ఆ పరిచర్య ఆగిపోయింది. హల్లెలూయా. మరలా పెట్టిన దేవుడు నడిపించిన కాక. ఎందుకు చెప్తున్నా ఆమె గురించి చెప్పండి సాక్ష్యం. మరి నీ గురించి కూడా సాక్ష్యం ఉండాలనుకుంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? సువార్త చెప్పేవారుగా ఉండాలి. హల్లెలూయా. యోహానులాగా ఉండాలి తప్ప, ఆ పూతని దెయ్యం లాగా ఉండాలి తప్ప, లేదు సోమర్లాగా నువ్వు ఉండనే. మనం ఎలా ఉన్నా తెలుసా? నినివే వెళ్ళిపోయిన యోనాలాగా ఉన్నాం. ఎలా ఉన్నా? సువార్త చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపో చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నినివేకి వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్తున్నాడు? దర్శిస్కి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. మనం వెళ్ళి సువార్త చెప్పడం మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? లోక కార్యాలకి. అంటున్నాను, ముగిస్తున్నాను. ఎందుకో తెలుసా? సువార్త చేసేవారి పాదములు సుందరమైనవి. ఆమె నిజంగా మీ సుందరమైన పాదాలే అవ్వాలంటే
ఈ రోజు నుంచి ఒక కంకణం కట్టుకోండి. తెలిసిన వాళ్ళందరికీ ఇంకేదో ఫోన్ చేయండి, వాళ్ళందరికీ శుభార్త చెప్పండి. మీ వల్ల కాకపోతే మందిలో తీసుకురండి, మందిలోకి తీసుకురావడం మీ వంతు, వాళ్ళతో దేవుడు మాట్లాడటం దేవుని హల్లెలూయా తీసుకురావటం మీ వంతు, కార్యం చేసేది దేవుడు. అందుకు వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళ అందుబాటు లేకపోతే ఫోన్ ద్వారానే వాళ్ళతో మీకు సువార్త, నా సాక్ష్యం ఇది, నాకు ఇలా దేవుడు చేశాడు, నా కుటుంబం ఇలా చేశాడు అని ఏం చేయాలో చెప్పండి, సువార్త. ఇసాక్ గారు అర్థమవుతుందా సార్? నీతో పాటు అనేక మంది దేవుడు నడిపించే విధంగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. రానున్న రోజులు దేవుడు ఇలాగ ఆటో వేసుకొచ్చి నువ్వు కూడా ఒక ఆటో వచ్చేటట్టు దేవుడు నడిపించను కాక. ఆమె మీరు అంత ఇబ్బంది పడే వెహికల్ మీద వస్తే నాకే ఇబ్బంది ఉంటుంది. ఏసు మంచి వెహికల్ దేవుడు అనుగ్రహించను కాక. హల్లెలూయా. చూడండి, 3 విషయాలు చెప్పాను. ఒకటి, సమయాన్ని ఇస్తున్నావా? క్వశ్చన్ మార్క్. ఇవ్వట్లేదా? ఈ రోజు ఇస్తానని వాగ్దానం చేశావు. రెండోది, దేవునికి ఇచ్చే విషయంలో దొంగిలిస్తున్నావా? ఒకవేళ దొంగిలిస్తున్నానంటే ఈ రోజు దొంగిలించనని దేవుడి దగ్గర చేసుకున్నావు. మూడోది, ఇప్పటి వరకు సువార్త చెప్పకుండా నీ సాక్ష్యాన్ని నీలో పెట్టుకొని ఒక ఆత్మని కానీ నువ్వు తీసుకురావట్లేదా? ఈ రోజు నేను తీసుకొస్తానని చిన్న ప్రార్థన చేసుకో. మూడో ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకో. ఎంతమందిని తీసుకొస్తాననుకున్నావో అంతమందికి సువార్త చెప్తాను ప్రభా అని ప్రతి వారం, ప్రతి నెల కావాలంటే చూడండి. అపొస్తలుల 2:42 చివరి వచ్చిన ఉంటుంది. ఆడు అదిగో రొట్టె విరిచి అందులో అన్నిట్లో ఉంటూ ప్రతి దినం రక్షణ పొందమని ఆ దేవాలయంలోకి చేర్చుచుండిరని ఉంటుంది. అలాగే మీరు కూడా చేర్చే విధంగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తును గాక. చేసుకొచ్చిన ప్రార్థన చేయండి. ప్రభా, నేను ఈ నెలలో ఈ వ్యక్తిని నేను నడిపిస్తాను ప్రభా. ప్రార్థన చేసుకుని అందరూ తలలు వంచి హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో విన్న వాక్యాన్ని మరి హృదయంలో భద్రం చేసుకొని దాన్ని మననం చేసుకుంటూ ఏదైతే దేవుడు ఇప్పుడు మాతో మాట్లాడాడో మరి దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడిని అడగడం. అవును ప్రభా, అయ్యా అతను ఇప్పటి వరకు నా ప్రభా నాయన నేను అన్నిటికీ సమయాన్ని ఇచ్చాను నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నా ఉద్యోగానికి సమయాన్ని ఇచ్చావు, పనులకు సమయాన్ని ఇచ్చావు నా ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా నా సొంత కార్యాలకు నా ప్రభా నాయన తండ్రి సమయాన్ని ఇచ్చాను నా ప్రభా నాయన. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా నాకున్న నా ప్రభా నాయన అయా బంధుమిత్రులకి నా ప్రభా అనేక కార్యక్రమాలకి లోక సంబంధమైన కార్యక్రమాలకి నా ప్రభా సమయాన్ని ఇచ్చాను కదా నా ప్రభా. అయ్యా నీతో మాట్లాడడానికి, నీతో సహవాసం చేయడానికి సమయాన్ని ఇచ్చాను లేదు నా ప్రభా నాయన. నన్ను క్షమించిన ప్రభా, ఈ రోజు నుంచి నా ప్రభానైనా ఇదిగో నా ప్రభానైనా తండ్రి నీకు సమయాన్ని ఇచ్చి నీతో గడిపే కృపను నాకు దయచేయమని శ్రేయని అడగండి పరిశుద్ధాత్మ దేవుని. అయ్యా తండ్రి నీతో సహవాసం చేసే సమయాన్ని నాకు ఇవ్వు నా ప్రభా, నీతో గడిపే సమయాన్ని నాకు ఇవ్వు నా ప్రభా, నీ కొరకు నా ప్రభానైనా ప్రార్థించే సమయాన్ని నాకు ఇవ్వండి నా ప్రభానైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ఇస్తాయా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభానైనా ఇచ్చేవారిగా ఉంచాడు నా ప్రభా. అయ్యా అనేక సార్లు దొంగిలించాను నా ప్రభానైనా. అయ్యా ఇంకా అటు విధంగా నేను ఉండకూడదు నా ప్రభా. ఈ రోజు నుంచి నా ప్రభా నీవు ఇచ్చిన దాంట్లో నా ప్రభానైనా 10వ భాగం మీరు చెల్లించడానికి నీ కృప నాకు దయచేయండి ఇస్తాయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు ఇస్తాయా తండ్రి. ఇచ్చి నన్ను శోధించమన్నా ప్రభానైనా, శోధిస్తే ఆకాశవాక లేపి నీ దీవెలతో నింపుతానన్న ప్రభానైనా. అయ్యా నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలు నా ప్రభానైనా, నువ్వు నా జీవితాన్ని నా స్థితిగతులను మార్చినట్లు నా ప్రభానైనా, అనేక మంది మారులాగు నా ప్రభా, అనేక మందిలో నీ నామం ప్రకటింపబడినట్లు నా ప్రభా. అయా సువార్త చెప్పడానికి నా కృపను దయచే నా ప్రభా. ఇదిగో నా ప్రభా సమరయ స్త్రీ ఒక్క మాటతో తన ఊరినంతా నేను మార్చేసింది నా ప్రభానైనా. ఆ విధంగా నేను సువార్త చెప్పాలి నా ప్రభానైనా. అయ్యా తండ్రి నువ్వు నాకు సహాయం చేసేసయ్యా అని అడగండి. అయ్యా తండ్రి ఇప్పుడు వరకు నా ప్రభానైనా ఒకవేళ సమయాన్ని దొంగిలించానేమో ప్రభా, ధనము దొంగిలించానేమో ప్రభా, సువార్త చేయకుండా నా ప్రభానైనా నా నోరును కట్టుకున్నానేమో
పడిన వాక్యాన్ని ప్రభా నేను మంచి నెల పడిన విత్తనములాగా ప్రభా ఫలించిన ప్రభా హృదయంలో 30 60 100 ఫలించడానికి కృపగా ఇచ్చిన ప్రభా నేను అపవాది వచ్చే వారి మీద గురిగా నాటకూడదు ప్రభా అపవాది క్రియలు వేస్తున్నావు బంధిస్తున్నావు నా ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవ కార్యం చేసిన ప్రభ ఇదిగో నా ప్రభ నాయన మరలా నా ప్రభ నిశ్చితమైన మేము కలుసుకునేటప్పటికి నా ప్రభ బిడ్డలందరి జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించిన ప్రభ నాయన తండ్రి ఇదిగో మేము ఒక్కరికైనా సువార్త చెప్పామన్నా ప్రభ నాయన ఒక్క ఆత్మనైనా తండ్రి నీ సన్నిధికి నడిపిస్తున్నామన్నా ప్రభ నాయన బిడ్డలు చెప్పడానికి నీ కృపణ ఇచ్చేది నా ప్రభ ఈ రోజు వరకు నా ప్రభ నాయన చిరిగిన సంచిలాగా ఉన్నారు ఓ ప్రభ ఇదిగో నా ప్రభ నాయన వారిని ఒక నూతన పరచండి నా ప్రభ నాయన నూతన మార్గంలో నడిపించండి నా ప్రభ నూతన క్రియలు మీరు జరిగించండి నా ప్రభ పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం చేసి మహిమ పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్.